టీడీపీ నేతల అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ పోరు బాట పట్టింది. చలో పంచదార్ల కార్యక్రమంలో భాగంగా వేలాది బైకులు వందలాది కార్లతో ర్యాలీగా పంచదార్లకు తరలి వెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పంచదార్లలో జరుగుతోన్న ప్రకృతి విధ్వంసాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇక ఎంపీ సీఎం రమేష్ అండదండలతో అక్రమ మైనింగ్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. మనం చూస్తున్నాం చలో పంచదార్లకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. అంటే అక్కడ జరుగుతున్న మైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలంటూ వీళ్ళు కోరుతున్నారు. మరి పరిస్థితి ఏంటి? కూటమి నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు చలో పంచదార్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎంపీ సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ అక్రమంగా పంచదార్ల కొండ మీద చేస్తున్న అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని, ఈ కొండలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం ర్యాలీ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ర్యాలీ పంచదార్ల గ్రామానికి చేరుకుంది. ఇక్కడి నుంచి ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం సందర్శించిన తర్వాత ఎక్కడైతే అక్రమ మైనింగ్ జరుపుతున్నారో ఆ కొండలను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి యలమంచి నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ రోజు కార్యక్రమం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇక్కడ మైనింగ్ జరగడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది 6 మాసాలుగా జరుగుతున్నటువంటి పోరాటం. ప్రజలు స్వచ్ఛందంగా హరిపాలెం పంచదార్ల ఇక్కడ ఈ గ్రామాలన్నింటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి కలుషితం అయిపోయి కొండలు పిన్ని చేస్తున్నటువంటి కూటమి నాయకులకి ఆపండి అయినా సరే వాళ్ళు బుద్ధి రాలేదు. అందుకనే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైంది. విశాఖ జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాలు అన్నీ కూడా రోడ్లకి ఎక్కి మైనింగ్ ఆపాలని, మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి వీల్లేదని నేను గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. అందులో భాగమే కొల్లు రవీంద్ర ఇన్ఛార్జ్ మంత్రి ఉండి కూడా ఇంతవరకు కళ్ళు తెరవలేదు. తక్షణమే నో మైనింగ్ జోన్ కింద ప్రకటించే వరకు కూడా పంచదార కొండని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసమే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఆర్సీ అయినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అమర్నాథ్, అలా జిల్లా పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు తరలి రావడం జరిగింది. దీన్ని మైనింగ్ ఆపే వరకు నో మైనింగ్ జోన్ కింద జీవో రిలీజ్ అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈరోజు పంచదారలో యలమంచి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈ కూటమి నాయకులు బుద్ధి చెప్పి ఈ కొండ మైనింగ్ జోన్ నో ప్రాసెసింగ్ జోన్ అనేది ప్రకటించేదాకా ఇక్కడ మంత్రిని కానీ సీఎం రమేష్ని కానీ ఎమ్మెల్యేని కూడా వదిలే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వచ్చి చూసుకొని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసేదాకా మరింత ఉధృతం చేసి మళ్ళీ ఇది కానీ చెయ్యలేకపోయిన ఎడల మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చానా మీకు పేటలు తడిసేదాకా వదలకుండా ఇది చేసేదాకా మా ఉద్యమం ఇలాగే నడుస్తుందని చెప్పి ఈ జనాన్ని కూటమి నాయకులందరూ కూడా మీ కళ్ళు నెత్తికెక్కేడుతున్నారు. దిగిరా వచ్చేదాకా పోరాడతాం. ఎలాంటి నష్టం జరుగుతుంది? అలాగే ప్రసిద్ధి చెందిన పంచదార్ల కొండలపై అక్రమ మైనింగ్ జరపడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ అక్రమైన చాలా దుర్మార్గం అండి. కొన్ని వందల సంవత్సరాలు బట్టి 9వ శతాబ్దం కాడి నుంచి కూడా ఇక్కడ మాకు ఆరాధదైవంగా నిర్మించుకునే ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకునేవాడిని. ఇది చాలా అన్యాయం అండి. సీఎం రమేష్ అన్నవాడు ముఖం కూడా మా ఏరియా తెలియదండి. తెలియపోయినా మా ప్రజలందరూ అమాయకులుగా ఆయనకు ఓట్లేసి గెలిపించినందుకు మాకు శిక్ష అని చెప్పేసి అందరూ భావిస్తూ వీళ్ళు తరిమే మళ్ళీ ఎక్కడికి వచ్చారో ఎక్కడికి వెళ్ళేదాకా ఈ పోరాటాన్ని ఆపుకుంటా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కూడా ఈ పంచదార్ల కొండల గురించి కానీ లేదంటే ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం విశిష్టత గురించి కూడా అందులో ప్రస్తావించి అటువంటి కొండల మీదే మైనింగ్ జరపడాన్ని ఏ విధంగా మనం చూడాలంటారు? వారి దుర్మార్గాలు కానీ అక్రమాన్ని కానీ వాళ్ళ దుర్మార్గాన్ని ఈ కూటమి ప్రభుత్వం అన్నది చాలా 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 అన్యాయంగా ఏంటంటే మేము
ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ డబ్బు సంపాదించుకోవడానికి కేవలం డబ్బు కాసులు కక్కుర్తి పడి ఇది చేస్తూ మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళారన్న ప్రశ్నిస్తున్నారంటే సిగ్గుచాటు. వైసీపీ నాయకులు వచ్చి మా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కొంత కళ్ళు తెరిచారు. ఇది ఇంకా సరిపోదు. మైనింగ్ జోన్ ప్రకటించేదాకా కూటమి నాయకులు ఎవరిని కూడా నో మైనింగ్ జోన్ అని చెప్పి కలెక్టర్ గారు జీవో రిలీజ్ చేసేదాకా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా మేము పాల్గొని ఇది ఇంకా పోరాడతాం తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? సరే, ఇది కానీ ఇక్కడితో ఆగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచదారుల ధర్మలింగేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి భారీ ఎత్తున కూటమి చేస్తున్నటువంటి ఈ అగాచాలను ఆపే వరకు కూడా నిరంతరం వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ప్రజల్లో కష్టపడి ఆపడానికి ట్రై చేస్తుందని చెప్పేసి మీకు మీ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు, అధికారులు ఏమైనా ఆపే ప్రయత్నం చేయలేదంటారా? సార్, ఈరోజు అధికారులు అంటే ఎవరు సార్? కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదే అధికారికంగా జీవోలు ఇచ్చుకుంటారో ఆ జీవోల ప్రకారంగానే ఈ దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఎవరికీ లేవు. మాకు ఉన్నటువంటి కలెక్టర్ కూడా అమ్ముడైపోయారు. ఈరోజు కలెక్టర్ గారికి కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్లో ఆవిడకి కూడా భాగస్వామిగానే ఈరోజు ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారంటే ఏ స్థితిలో ఈరోజు మరి ప్రజలను పరిపాలిస్తున్నారో కలెక్టర్ గారు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 3 నెలల కిందట మా కోచట్పిటీస్ అయినటువంటి కుమార్ కూడా కేవలం లారీలు ఆప్ చేస్తే ఆయన్ని కూడా లారీలు పైనుంచి ఎక్కించి మిమ్మల్ని చంపేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించినటువంటి దాఖలాలు కూడా ఈ ప్రాంతంలో జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.